వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 300లకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇటు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి పరిశీలించనున్నారు. ఈసీ రూల్స్ కి అనుగుణంగా అభ్యర్థులు నామినేషన్లను పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్గా పరిశీలించనున్నారు. ఒకవేళ తేడా వస్తే ఆ నామినేషన్ను తిరస్కరిస్తారు. మరోవైపు ఈ నెల 29 వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 13న ఏపీలో అసెంబ్లీ, ఎంపీ, తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.